జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 100 కోట్ల భూ ఆక్రమణ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించిన తీరుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి జరిగిన తీరును తప్పుబట్టారు. యాజమాన్య హక్కులు లేకుండానే అన్ని చేశారని, వారసత్వ ఆస్తి కాకపోయినా ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారని గుర్తు చేశారు. జరిగిన అన్యాయాన్ని పాత్రికేయులు వార్తలు రాస్తే వారికి నోటీసులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడటాన్ని వారు తప్పుబట్టారు. ఒకసారి కాకపోతే 4 సార్లు రాస్తారని, 4 పత్రికలు రాస్తాయని పాత్రికేయులకు అండగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఎవరే కానీ ప్రజాప్రతినిధులు ఎవరమైనా కానీ ఏదిస్తుందో ప్రజా ఆస్తులను పరిరక్షింపచేయటం ప్రధాన బాధ్యతగా మేము భావించడం జరుగుతుంది. ఎవరే కానీ ఈవెన్ ఈ డిసిల్ అవుట్లైన్ నడుపుకోవడం కూడా ఏదైతున్నదో దారు వీరమల్లయ్య గారికి ఇవ్వబడ్డది. ఇది ఇట్స్ నాట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, ఇది వారసత్వ ఆస్తి కాదు. ఇది వారసత్వ ఆస్తి కాదు. దీన్ని వీరమల్లయ్య గారిని పురుషోత్తం గారు ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారే. దారం వీరమల్లయ్య గారు, దారం పురుషోత్తం గారు ఏదైతున్నదో ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకున్నారు. వీరమల్లయ్య గారికి ఇవ్వబడ్డటువంటి ఇప్పుడు నేను మా అన్నదమ్ములో ఉన్నమే ఫ్యామిలీ సెటిల్మెంట్ అయితే దీన్ని పేర్కొన్నారే. ఐ డోంట్ నో వెదర్ అది రిజిస్టర్డ్ డీడా లేకుంటే ఏంటో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు కానీ, బట్ ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకుని మాత్రం సక్సెస్ అది మెన్షన్ చేసి ఫ్యామిలీ సెటిల్మెంట్ అని మాత్రం మెన్షన్ చేసింది. అది రిజిస్టర్డ్ డీడా ఏంటి అని తెలియదు నాకు. ఏదే అవును అప్పటికి జరిగింది సంబంధించిన ఫ్యామిలీ ప్రిడిక్టరీ వాళ్ళు హైకోర్టులో దాఖలు చేసింది. దార మాణిక్యం గారికి వీరమల్లయ్య ఒరిజినల్ అలాటి, వాళ్ళు ఒరిజినల్ అలాటి. పురుషోత్తం ఆయన తమ్ముడు. వీరమల్లయ్య గారి వారసులు రామ్మోహన్ గారు, చంద్రమోహన్ గారు, శ్రావణ్ కుమార్ గారు, గౌతమ్ గారు. పురుషోత్తం గారి వారసులు మంచాల విరూపాక్షి గారు, గంప సరస్వతి గారు, ఇంకేదో 3 బిడ్డలు. అంటే బేసిక్ ఏదైతే ఉందో మీరు అడిగింది కాబట్టి అంటూ నేను ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ కూడా దిస్ విల్ నాట్ స్టాండ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చి అల్టిమేట్గా ఏదైతే ఉందో మన కళ్ళ ముందు ఉన్నది ఈ డివిజన్ బెంచ్ జడ్జిమెంటే. మన కళ్ళ ముందు ఉంది అల్టిమేట్గా ఆయన ఆధారపడ్డా దేని మీద ఆధారపడాలి, డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఆధారపడాలి. డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అయితే మున్సిపాలిటీకి స్వేచ్ఛనిచ్చింది. దాన్ని తిరిగి పొందటానికి ఏదైతే ఉందో మున్సిపాలిటీకి స్వేచ్ఛనిచ్చింది. దిస్ ఈజ్ నాట్ కర్టైల్డ్. మున్సిపల్ హక్కులను ఏదైతే ఉందో అదుపు చేయలే. హక్కులను అదుపు చేస్తారా? పేపర్లో బ్లాక్మెయిల్ చేస్తారా మీరు? (1975) దాకా కిబాలా ఎక్కడ వేయండి? ఒక్కసారి కాదు 4 సార్లు రాస్తారా? ఒక్కసారి 4 సార్లు రాస్తారు. ఎందుకు